guys, welcome back to my channel. సో ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే రసం అన్నమాట. సో ఇది వచ్చేసి మా ఇంట్లో ఎలా చేస్తారో రసం నేను అదే మీకు చూపిస్తున్నాను. అండ్ ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. అండ్ ఇక్కడైతే నేను ఎల్లిపాయలు పొట్టు తీయకున్నట్లు ఒక 10 తీసుకున్నాను. అండ్ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, అండ్ నిమ్మపండు సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను. అండ్ దీనికి 2 మీడియం సైజ్ టొమాటోస్, అండ్ కాడలతో ఉన్న కొత్తిమీర, కరివేపాకు, ఒక పచ్చిమిర్చి. అండ్ ఇది వచ్చేసి మా ఇంట్లో చేసుకున్న రసం మసాలా పౌడర్ అనమాట. అండ్ కారం, ధనియాల పొడి, పసుపు, అండ్ పోపు వేసుకోవడానికి కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. అండ్ మనం ముందుగానే ఇవి తొక్కతో ఉన్న గార్లిక్ అండ్ మిరియాలు, జీలకర్ర ఇవన్నీ మనం మరి ఫైన్గా పేస్ట్ చేయకున్నట్లు కచ్చపచ్చగా మనం గ్రైండ్ చేసుకుందాం. అండ్ ఇందులోనే ఒక 1 పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. అండ్ ఇప్పుడైతే నేను ఇక్కడ అదే బౌల్లోనే టొమాటోస్ని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి, యూజువల్గా టొమాటో రసంకి అయితే మనం పండు ఉన్న టొమాటోస్ తీసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను ఇవన్నీ కట్ చేసేసి చేత్తోనే నేను స్మాష్ చేస్తున్నాను అనమాట. అండ్ ఐఎమ్ సారీ గైస్, ఇది మేబీ మీకు ఆడ్గా కనిపించవచ్చు చూడడానికి. అండ్ మేము యూజువల్గా మా ఇంట్లో ఇలానే చేసుకుంటాం కాబట్టి నాకేం అనిపించదు. సో మనం అన్ని మసాలాస్ ఇవన్నీ దాంట్లోకి మనం వేసేసి మనం దాన్ని బాగా పిసుక్కోవాలన్నమాట, అంటే స్మాష్ చేసుకోవాలి. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. అండ్ దీంట్లో తగినంత ఉప్పు వేసుకొని ఇలాగా బాగా స్మాష్ చేసుకొని, అండ్ కొత్తిమీర కూడా మనం కాడలతో వేసుకుంటే ఆ రసంకి వచ్చే ఆ ఫ్లేవర్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంటుంది గైస్. అండ్ మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. అండ్ మనం ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా దీంట్లో వేసేసి నేను ఇలా స్మాష్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు మనం పోపు వేద్దాం గైస్. అండ్ నేను దీంట్లో ఒక పాత్రలో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, అండ్ ముందుగానే మనం తీసి పెట్టుకున్న కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అండ్ ఎండుమిర్చి ఇవన్నీ మనం దీంట్లో వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇందులోనే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, మరీ ఫుల్ ఫైన్ పేస్ట్ కాకుండా మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు పేస్ట్ అవి కూడా మనం దీంట్లో యాడ్ చేసేసి ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇందులోనే మనం ఇంగువ కొంచెం వేసుకోవాలి గైస్, మరీ ఎక్కువ కూడా వద్దు, ఎందుకంటే ఎక్కువ వేస్తే కూడా మనం తినలేము. అండ్ ఇవి ఇలాగా కొంచెం బాగా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం ముందుగానే మనం స్మాష్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని మనం దీంట్లో యాడ్ చేద్దాం. టొమాటో, కొత్తిమీర, కరివేపాకు అండ్ పసుపు, ఉప్పు, కారం, రసం పౌడర్. రసం పౌడర్ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి గైస్, అది మా హోమ్ మేడ్ రసం పొడి. సో మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి. అండ్ అంతే గైస్, మన రసం అనేది ఒక 5 మినిట్స్ వరకు అది బాగా బాయిల్ అయిన తర్వాత ఆ టొమాటోస్ అన్నీ మెత్తగా అయిపోవాలి. ఆ మెత్తగా అయిపోయిందంటే ఇంకా అంతే గైస్, ఇంకా రసం అనేది రెడీ అయిపోయింది. అండ్ మీరు కూడా మీ ఇంట్లో ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ చేయండి. అండ్ రసం రైస్కి అయితే కొంచెం వైట్ రైస్ అనేది కొంచెం మెత్తగా ఉంటే ఆ రసం వేసుకొని వేడివేడిగా తిన్నప్పుడు చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. చాలా బాగుంటుంది గైస్ రసం. ప్లీజ్ డూ ట్రై.